వెల్కమ్ బ్యాక్ స్పెషల్ ఫోకస్. వుహాన్ ల్యాబ్ కరోనా వైరస్ కు పుట్టినిల్లుగా ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్న లేబొరేటరీ పేరిది. ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా సృష్టిస్తున్న అనేక జీవాయుధాలకు జన్మస్థలంగా ఈ లాబొరేటరీ పేరునే చెప్తుంటారు. కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే బయటపడిందని, అయితే ఈ విషయాన్ని చైనా కప్పిపుంచడం వల్లే ప్రపంచానికి ఉపద్రవం దాపరించిందని అనేక మంది అనుమానిస్తున్నారు. కానీ చైనా అధికారులు, శాస్త్రవేత్తలు ఈ ఆరోపణలు నిరాధారమని ఖండిస్తున్నారు. ఈ వైరస్ కృత్రిమంగా సృష్టించినది కాదని, జంతువుల నుంచి మానవులకు పాకిందని చెప్తున్నారు. కరోనాను అడ్డుకోవడంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రపంచ దేశాలు ఈ వాదనను చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దీనిని 1950లో స్థాపించారు. చైనా మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 4 ప్రయోగశాల ఇదే. వ్యాక్సిన్లు, యాంటీవైరల్ మందుల తయారీకి అధునాతన ప్రయోగాల కోసం చైనా ప్రభుత్వం ఈ ప్రయోగశాలను నెలకొల్పింది. 2002-2003 మధ్యకాలంలో చైనా ఇతర ఆసియా దేశాలపై సార్స్ వైరస్ విరుచుకుపడినప్పుడు ఈ ల్యాబ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. వుహాన్ ల్యాబ్లో వివిధ వ్యాధులకు చికిత్స, వ్యాక్సిన్లు, అతి తక్కువగా ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధికారకాలపై ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రయోగశాలల్లోని ఒక విభాగంలో గబ్బిలాల నుంచి వచ్చిన కరోనా వైరస్ మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ సృష్టికి, వ్యాప్తికి వుహాన్ ల్యాబొరేటరీ కేంద్ర బిందువు అని అగ్రరాజ్యం అమెరికా బలంగా వాదిస్తోంది. అక్కడ జీవాయుధాల తయారీకి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని అమెరికాతో పాటు అనేక దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వుహాన్ ల్యాబ్ను సందర్శించారు. వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అధ్యయనం చేసిన నిపుణులు చైనాతో కలిసి సంయుక్త నివేదిక అందించారు. వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకొచ్చిందనే వాదనల్ని ఆ నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించటం గమనార్హం. గబ్బిలాల నుంచే కరోనా వచ్చిందని, గబ్బిలాల ద్వారా జంతువులకు, వాటి ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని నివేదిక తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకొచ్చే అవకాశం లేదని, ఇకపై ఆ వాదన వదిలేయాలని అప్పట్లో పేర్కొంది. కానీ WHO, చైనా ఇచ్చిన ఈ సంయుక్త నివేదికపై గతేడాదే ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీని వెనక చైనా కుట్ర ఉందని ఆరోపించాయి. బయోవార్లో భాగంగానే చైనా ఇదంతా చేస్తోందని విమర్శల్ని గుప్పించాయి. వాటికి వ్యతిరేకంగా మనం ఏదో టీకా మందులు కొనుక్కోవడం ఇది చాలా కాలంగా జరుగుతుంది. కాబట్టి ఈ వైరస్లు అనేటువంటివి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వీటి అధ్యయనం కోసం వైరాలజీ ఒక విభాగం ప్రారంభమైంది. వైరాలజీ ల్యాబొరేటరీస్ కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి. అయితే ఈ ల్యాబొరేటరీస్ ఎక్కడ పెట్టినా ఎలా నడపాలి, ఎలా నిర్వహించాలి, ఏ ప్రయోగాలు చేయాలి అనేటువంటి విషయం మీద అంతర్జాతీయంగా నియమ నిబంధనలు ఉన్నాయి. సో ఒక అణ్వాయుధాల విషయంలో ఏ విధంగా అయితే అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నారో, ఈ ల్యాబొరేటరీస్ విషయంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. సో వీటన్నిటిని నియంత్రించేందుకు ఒక అంతర్జాతీయ సంఘం ఉంటుంది. ఇక్కడ సమాచారం మార్పిడి ఉంటుంది. ఒక ల్యాబొరేటరీలో ఏం జరుగుతోంది, ఇంకో ల్యాబొరేటరీలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి. సో ఇలాంటివి కెనడాలో ఉంది. అన్నిటికన్నా కీలకమైనటువంటిది ప్రధానమైన ల్యాబొరేటరీ కెనడాలో ఉంది. సో చైనాలో వుహాన్లో పెట్టారు. పెట్టినప్పుడు వుహాన్లో జరుగుతున్నటువంటిది కూడా ఇలాంటిదే, వైరస్ల మీద పరిశోధన జరుగుతుంది. అయితే ఒక ఫిర్యాదు ఏమిటంటే, అంతర్జాతీయ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని చైనా సరిగా అనుసరించట్లేదు. వుహాన్ ల్యాబొరేటరీలో అలాంటి స్టాండర్డ్ ప్రొసీజర్ లేదు, అంటే అంతర్జాతీయంగా ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు అక్కడ లేవు అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్న ఫిర్యాదు. పైగా రెండోది ఏమిటంటే, ఈ చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎక్కడైతే విదేశాల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఈ వైరస్ని దొంగతనం చేస్తున్నారు. సో కెనడా నుంచి ఒక బ్యాచ్ ఆఫ్ చైనీస్ సైంటిస్టులు కొన్ని వైరస్లు అక్కడ జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి వైరస్లని కెనడా నుంచి తస్కరించి చైనాకు చేర్చారు. దీని మీద ఒక కేసు కూడా నమోదైంది కెనడాలో. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వుహాన్లో జరుగుతున్నటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్జాతీయంగా
తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఏ లక్ష్యంతో చేస్తున్నారో తెలియట్లేదు, ఏం చేయబోతున్నారో భవిష్యత్తులో తెలియట్లేదు. తెలియకుండా అలాగా వైరస్ యొక్క జన్యు పదార్థాల మీద ప్రయోగాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల వుహాన్ మీద అందరికీ సందేహం, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో బయటికి చెప్పట్లేదు, సరైనటువంటి నియంత్రణ చర్యలు లేవు. పైగా ఆ ల్యాబొరేటరీ చుట్టుపక్కల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి లేవు అనేటువంటిది చైనీయులే అంగీకరిస్తున్నారు. కాబట్టి ఒక క్రిటికల్గా చాలా కీలకమైనటువంటి సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి పరిశోధన జరిగే చోట ఎలాంటి జాగ్రత్తలు ఉండాలో అలాంటి జాగ్రత్తలు లేనటువంటి ప్రదేశం వుహాన్ అయింది. కాబట్టి వుహాన్ మీద అందరికీ అనుమానం, వుహాన్ ల్యాబొరేటరీ మీద సందేహాలు, వుహాన్ ల్యాబ్లో నుంచి ఎందుకు బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చింది అనే దానికి కూడా పలు రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి లేదా కథలు ఉన్నాయి. దేనిని కూడా ఇది కాదు అని చైనా చెప్పనందువల్ల ఎవరి అనుమానాలు వారివి. చైనా ఎక్కడా కూడా నిజం చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఈ బయోటెర్రరిజంకి ప్రయోగాలు అనేటువంటి మాట వినిపిస్తుంది కండి. ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రకారం కరోనా వైరస్ ను బయో వార్ కోసమే చైనా సృష్టించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బయోవార్ గురించి నిపుణులు అనేక రకాలుగా వర్ణిస్తున్నారు. సాంప్రదాయ యుద్ధాలతో పోలిస్తే బయోవార్ అతి భయంకరమైనదని చెప్తున్నారు. అణు యుద్ధాల కన్నా తీవ్రమైందని హెచ్చరిస్తున్నారు. దేశాలు ఖండాలు దాటి మానవ జాతి వినాశనానికి ఇది దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. యుద్ధోన్మాదులు ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే జీవ ఆయుధాల్ని ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర కొన్ని రసాయనాలను జీవ ఆయుధాలుగా పరిగణిస్తున్నారు. వీటి వలన మానవులు, పశువులే కాదు మొక్కలు కూడా నాశనం అవుతాయి, అనారోగ్యాల పాలవుతాయి. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనాకు లేదా అంటే కాదని ఎవరూ అనలేని పరిస్థితి. నేరుగా యుద్ధం చేయకుండా జంతువులు, మనుషులు ఇతరత్ర పద్ధతుల్లో వైరస్ను ప్రజల్లో వ్యాపింపచేయడం ద్వారా నష్టం చేకూర్చేందుకు ఉగ్రవాదులు, శత్రుదేశాలు ప్రయత్నిస్తుంటాయి. తద్వారా దేశంలో పెద్ద ఎత్తున జనసమూహం అనారోగ్యంతో చనిపోయే పరిస్థితులు తలెత్తుతుంటాయి. గతంలో కొన్ని దేశాల చరిత్రను చూసినప్పుడు అప్పటికే గుర్తించిన వైరస్లు, బ్యాక్టీరియాలతో జీవ ఆయుధాల్ని తయారు చేసి జనం మీద ప్రయోగించాయి. బయో టెర్రరిస్ట్ ఏజెంట్లు ఆంథ్రాక్స్, ట్రెంచ్ ఫీవర్, గ్లాండర్స్, క్యూ ఫీవర్, ప్లేగ్, కలరా తదితర బ్యాక్టీరియాలను ప్రజల్లోకి పంపుతారు. ఎబోలా, లసా ఫీవర్, ఎల్లో ఫీవర్, డెంగీ వంటి వైరస్లను సమాజంలోకి వదిలే అవకాశం ఉంది. ఇలా దాదాపు 36 రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగి, టాక్సిన్స్లను బయో టెర్రరిజంలో ఉపయోగించేవిగా గుర్తించారు. ఆంథ్రాక్స్ను పోస్టల్ కార్డుల ద్వారాను, కరపత్రాల ద్వారాను వ్యాపింపచేసే ప్రమాదము ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వివిధ దేశాలు ఇలాంటి బయో టెర్రరిజాన్ని వాడుకుంటున్నాయి. ఉగ్రవాదులు దీన్నో సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ మధ్య ఈ పౌడర్ పొందుతున్నారు విదేశాల నుంచి అనేటువంటిది అప్పుడు వచ్చినటువంటిది అరేబియా ప్రాంతం, అంటే గల్ఫ్ ప్రాంతం నుంచి ఇస్లామిక్ టెర్రరిస్టులు ఇలాంటి పొడిలాగా కవర్లో పెట్టి పంపిస్తున్నారు. అది దాని ప్రమాదము, జబ్బులు వస్తాయి, ఇలాంటివి జరిగాయి. అలాగే హెచ్ఐవి వచ్చిన ఆరంభంలో కూడా ఇది కావాలని స్ప్రెడ్ చేసిన అనేటువంటి సందేహాలు కూడా వచ్చాయి. అయితే వాటి మీద అది ప్రాంతీయంగా జరిగాయి, ఇంత విస్తృత పరంగా జరగలేదు. కాబట్టి వాటిని ప్రమాదంగా, పొరపాటులో జరిగినటువంటి వాటిగా కొట్టి పారేశారు, లేదా ప్రపంచం నమ్మింది. సో ఇంతకన్నా పెద్దగా ప్రమాదం జరగలేదు కాబట్టి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది మొత్తం అసలు వైరాలజీకి సంబంధించినటువంటి ఏ అంశం కూడా లొంగట్లేదండి. ఈ వైరస్, కరోనా వైరస్, కోవిడ్ అనేటువంటిది మామూలుగా మనకి ఇంతవరకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం వైరస్లు అనేటువంటి ఒక్కొక్క జాతి ఒక ఉష్ణోగ్రతలో పనిచేస్తుంది, అంటే చురుకుగా వ్యవహరిస్తుంది. ఉష్ణోగ్రతల మార్పిడి వల్ల అది చచ్చిపోతుంది లేదా దాని ప్రభావం తగ్గిపోతుంది అనేటువంటిది గతంలో మనకు తెలిసినటువంటి సమాచారం. ఇప్పుడు అలా కాకుండా ఈ కోవిడ్-19 అనేటువంటిది అరేబియాలో కనిపిస్తోంది, భారతదేశంలో కనిపిస్తోంది, స్విట్జర్లాండ్ ఆల్ప్స్లో కనిపించింది, అన్ని రకాల వాతావరణంలో కనిపించింది. పైగా అత్యంత చురుకుగా మ్యూటేషన్ చూపిస్తుంది, మార్పులకు గురవుతుంది. గతంలో ఏ వైరస్ కూడా అందుకోనంత వేగంగా ఇది మ్యూటేషన్ జరుగుతుంది. దీనికి కారణం ఏమైనా ఇది సింథటికా, అంటే కృత్రిమంగా తయారు చేసి ప్రపంచం మీదకి వదిలినదా, అందుకే ఇలా ఉందా అనేటువంటి సందేహం. అయితే ఈ సందేహాలను తీర్చాల్సింది చైనా.
చైనా మాత్రం ఏమీ నోరు విప్పటం లేదు. చైనాను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేవు. చైనాకు వెళ్ళినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా సగం సమాచారంతోనే వచ్చారు, కానీ కీలకమైన సమాచారం చైనా నుంచి రాబట్టలేకపోయారు. కాబట్టి ఇది ఇంకా ఎంతకాలానికి పరిష్కారం అవుతుంది అంటే చైనా సహకరిస్తేనే దీని పరిష్కారం అండి, లేకపోతే మనం ఇలానే బాధపడాల్సి వస్తుంది. 1984లో అమెరికాలోని డల్లాస్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకుండా రెస్టారెంట్లు, స్టోర్లు తదితర చోట్ల సాల్మోనెల్లా టైఫీమరియం అనే బ్యాక్టీరియాని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు వ్యాపింపచేశాయి. దీంతో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంథ్రాక్స్ను జంతువులపై ప్రయోగించారు. 1972లో 2 అమెరికా విద్యార్థులు షికాగోలోని ప్రజా నీటి సరఫరా ట్యాంకుల్లో టైఫాయిడ్ బ్యాక్టీరియాను వ్యాపింపచేశారు. 1993లో టోక్యోలో ఒక మత సంస్థ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియాని వ్యాపింపచేసింది. ఇలా బయో టెర్రరిజానికి సంబంధించి వందల ఉదాహరణలున్నాయి. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల్లో జరిగిన అంతర్యుద్ధాల్లోనూ జీవరసాయన ఆయుధాలను వినియోగించారు. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది అంతు చిక్కని రోగాలకు గురవుతూ వస్తున్నారు. 1980-88 మధ్య ఇరాక్, ఇరాన్ యుద్ధంలో అమెరికా అందజేసిన సెరిన్, ఇతర గ్యాస్లను ప్రయోగించినట్లు ఇరాక్పై విమర్శలొచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్ వద్ద ఉన్నట్లు అనుమానించిన అమెరికా సద్దాం హుసేన్ మానవ వినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వ చేసినట్లు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ను కూడా బయోవార్లో భాగంగా చైనా తయారు చేసిందనే వార్తలతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. చాలా మంది అకారణంగా మూర్ఛవ్యాధి వచ్చినట్టు పడిపోవడం చూసాం. సో అది మంచినీళ్ళ కాలుష్యం వల్ల వచ్చింది అనేటువంటిది మనం అక్కడ అనుకున్నటువంటి అభిప్రాయం. ఇంకా దాని మీద పూర్తిగా స్పష్టత లేకపోయినా నీటి కాలుష్యం వల్ల వచ్చింది అనేటువంటిది. ఆ నీటి కాలుష్యం అనేటువంటిది సహజమైంది అనుకోండి, సహజంగా పరిశ్రమల నుంచి ఇంకోటి నుంచి వచ్చింది అనుకోండి, అదొక రకం. అలా కాకుండా ఇప్పుడు కసితో మనం అప్పుడప్పుడు వార్తలు చూస్తుంటాం, ఒకరి మీద కసితో వెళ్ళి వాడి చేపల చెరువులో విషం కలిపేశారు అని. సో వాడి చెరువులో విషం కలిపేటప్పుడు ఆ చేపలు చచ్చిపోతాయి. అదొక రకమైన ఆర్థిక నష్టం. సో అలాంటి ప్రయోగమే ఇంకొంచెం భిన్నమైన స్థాయిలో గ్యాస్ వదిలే వాళ్ళు ఉంటారు. కొంతమంది విషవాయువులను తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో వదిలేశారు అనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇంకా దీన్ని ఇంకా పెద్ద చేసి రేపు ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు డ్రోన్ల ద్వారా తీసుకెళ్లి బాంబులు వేస్తున్నారు. రేపు వీటిని వైరస్లో పెట్టి ఈ జీవ ఏవైతే ఉన్నాయో వైరస్లు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న బాటిల్స్లో పెట్టి యుద్ధ విమానాల ద్వారా తీసుకొచ్చి బాంబులు వేసే బదులు వీటిని వదిలేరనుకోండి, బహుశా ఏ దేశంలో అయినా ఏం జరుగుతుంది? ఆ దేశం మొత్తం కూడా గతంలో బాంబు పడితే ఏ విధంగా ధ్వంసం అయ్యాయో ఇప్పుడు అనారోగ్యంతో ధ్వంసం అవుతాయి. సో ఇలాంటి ప్రమాదం మాత్రం పొంచి ఉన్నది. ఇన్నాళ్ళు మనం ఏదో సైన్స్ ఫిక్షన్లో చదివినటువంటి విషయాలని ఇప్పుడు వాస్తవం చేస్తున్నారు చైనా కానివ్వండి, ఇతర కొన్ని దేశాలు కానీ. సో ఇది ఎటుపోతుందో తెలియదు, ఏ రకానికి రోగం వస్తుందో తెలియదు, దానికి తగ్గ ఔషధాలు కనుక్కోవడం అంత సులభం కాదు. సో కాబట్టి మనం ఒక టీకా కనుక్కోవడానికి సాధారణంగా పట్టే సమయం 2-3 ఏళ్ళు అనుకుంటే, ఈ 2-3 ఏళ్లలో కోలుకోలేని దెబ్బ తగిలిపోతుంది. ఆ సూక్ష్మజీవులు ఎక్కడైతే వదలబడ్డాయో, ఏ ప్రాంతం మీద అయితే బయోటెర్రరిజం జరిగిందో అక్కడ మనం ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఇది అంతర్జాతీయంగా అందరికీ దెబ్బ కలిగించేటువంటి విషయం. కాబట్టి ఈసారి మాకేం లేదు, ఇది భారతదేశం యొక్క తలనొప్పి అనుకున్నారు అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదండి. ఈరోజు భారతదేశాన్ని బాధ పెడుతున్నటువంటి వైరస్ రేపు అమెరికాని బాధ పెట్టవచ్చు, రష్యాని బాధ పెట్టవచ్చు, ఇంగ్లాండ్ బాధ పెట్టవచ్చు, జర్మనీని బాధ పెట్టవచ్చు. ఇది సంయుక్తంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి చైనాని నిలదీయాల్సినటువంటి సమయం, చైనాని ప్రశ్నించాల్సినటువంటి సమయం, చైనా నుండి సమాధానాలు రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది కనుక లేకపోతే ఎక్కడైనా పడవచ్చు, ఎవరైనా బయోటెర్రరిజం బాధితులు కావచ్చు. ఈ విషయం ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఫైనల్ గా ఒక్క ప్రశ్న అడుగుతానండి, అంటే ఇప్పుడు మనం చైనాని నిలదీయాల్సిన అవసరం ఉంది. జీవాయుధాలు, రసాయన ఆయుధాలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయని చరిత్ర చెబుతుంది. వైద్య పరిశోధనల ముసుగులో జీవాయుధాల తయారీ ఏనాటి నుంచో జరుగుతుంది.
అదేవిధంగా రసాయన ఆయుధాల తయారీ కూడా నిరాటంకంగానే సాగుతుంది. జీవాయుధాలు, రసాయన ఆయుధాల ప్రభావంలో పెద్ద తేడా ఏమీ ఉండదని, ఈ రెండు మానవ వినాశనానికే దారి తీస్తాయని నిపుణులు చెప్తున్నారు. వియత్నాం యుద్ధంలో కలుపు మొక్కల పేరిట అమెరికా చేపట్టిన కెమికల్ అటాక్ను దీనికి ఓ మంచి ఉదాహరణంగా చూపిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22 సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్ను హతమార్చేందుకు మరొక వైరస్ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్న వారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. వాటికి జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకునేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కల్ని నాశనం చేసే పేరుతో ఆరెంజ్ ఏజెంట్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. 50 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు, అసలు ఏ మొక్క బతకని పరిస్థితులున్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది. అణ్వాయుధాల్ని అత్యాధునికంగా ఎలా తయారు చేస్తున్నారో వైరస్లను కూడా ఏదో ఒక ముసుగులో అలాగే తయారు చేస్తున్నట్లు అనేక మంది అనుమానిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాల్ని ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించటం తెలిసిందే. సో ఇప్పుడు చైనాలో తయారయ్యే వస్తువులు మాత్రమే అమెరికాలో వాడబడుతున్నాయి. అక్కడేం ఉత్పత్తి అవ్వట్లేదు. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తీసుకెళ్ళి చైనాలో పెట్టారండి. పలు కారణాల వల్ల, అంటే వాళ్ళ దేశంలో పెట్టుకున్న నియమ నిబంధనలు కఠినతరంగా ఉండడంతో, కాలుష్యపరంగా కొంత కారణం కావచ్చు, లేదా ఉత్పత్తి చాలా చౌకగా చేయవచ్చు. చైనాలో అయితే చాలా చౌకగా ఉత్పత్తి అవుతుంది, మన కంపెనీలకు బాగా లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనతో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తీసుకెళ్ళి చైనాలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరంగా అంటే చైనా నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకునేటువంటి అవకాశం అమెరికాకు వెంటనే లేదు. ఇతర దేశాలకు కూడా చైనా మీద ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నాయండి. ఏదైనా సరే ముడి పదార్థాలకు కానివ్వండి, పూర్తి అయినటువంటి వస్తువుల కోసం కూడా ఎక్కువ భాగం చైనా మీద ఆధారపడి ఉన్న పరిస్థితి నేడు ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఆర్థిక కోణం నుంచే చైనాను చూస్తున్నాయి. చైనాతో నేరుగా ఘర్షణ పడితే మనకు ఆర్థికంగా వచ్చే ఇబ్బందులు, వాళ్ళకి ఆర్థికంగా వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నాయి. అంతేగాని ప్రపంచ విశ్వశాంతి గురించి కానీ, ప్రపంచం మొత్తానికి కావలసిన అంశాల గురించి కానీ అమెరికా కానీ ఇతర ఐరోపా ఖండ దేశాలు కానీ ఆలోచించడం లేదు. కేవలం ఆర్థికం, లాభం, వాళ్ళ కంపెనీలకు లాభాలు, వాళ్ళ కంపెనీలు పెరగటం, ఉద్యోగాలు, వీటి గురించిన ఆలోచనే ఉంది. కానీ ఇతర దేశాలు, కొంచెం చిన్న దేశాలు, అవి చైనా బారిన పడి లేదా చైనా కబంధాస్తాల్లో నలిగిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి చైనా కనుక విస్తరణలో బాగా ముందుకు వస్తే ఆ తర్వాత మనం దాన్ని తట్టుకోలేము అనేటువంటి ఆలోచన చేయట్ల. ట్రంప్ కొంతకాలం కనీసం మాటలో చూపించాడు ఆ వేగం. ఇంకా మరి జో బైడెన్, కమలా హారిస్ టీం ఇంకా అలాంటి మాటలు చూపట్లే. మరి వెనకాల ఏమన్నా జాగ్రత్తగా ఒక పథకం ప్రకారం దాన్ని తీసుకురాబోతున్నారా, వెనక్కి తీసుకురాబోతున్నారా, పెట్టుబడులు అనేటువంటి తెలియదు. కానీ ప్రస్తుతానికైతే చైనా ఆర్థిక శక్తిగా అద్భుతంగా ఉన్నంత కాలం కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతి కుదరట్లేదు. అంతే. చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారండి. స్పెషల్ ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్.